తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అఖండ 2 ప్రీమియర్ షో పడే ఒక గంట ముందు ట్విట్టర్లో నీట్గా ట్వీట్ చేసేసారు. ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ నష్టపోయారు, మిగతా ఎవరు నష్టపోరు. ఇది సినిమా గురించి జరుగుతున్న కుట్ర అంటారా, లేకపోతే బాలయ్య బాబు మీద జరుగుతున్న కుట్ర అంటారా? మరి ఈ సినిమాని హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి డబ్బు రావాలి. ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియా బాలయ్య బాబు. ఈ సినిమా ఆగుతుందని ఎవరైనా ఊహిస్తారా అనేది ఫస్ట్ ఒక షాకింగ్ లో నుంచి ఎవరు ఎగ్జిబ్యూటర్ తెలుసు. నేను ఒక డిస్ట్రిబ్యూటరు, నేను ఒక ఎగ్జిబ్యూటరు, నా తోటి వ్యక్తులు కూడా అందరూ డబ్బులు ఇచ్చారు. విశాఖపట్నంలో ఎన్ని కోట్లు పంపారు అందరూ కలిసి? మొత్తం టోటల్ గా ప్రపంచం అంతా ఎగ్జిబ్యూటర్స్ 100 నుంచి 115 కోట్లు. ఆ సినిమా ఆగినప్పుడు, మీరు అనౌన్స్ చేయలేనప్పుడు ఈ డబ్బుని మీరు వాపసు కట్టాల్సిన బాధ్యత ఉందా లేదా? రెండోది, ఎందుకు బాలయ్య బాబు గారు ఇన్వాల్వ్ కావాలి? ఎందుకు బోయపాటి గారు ఇన్వాల్వ్ కావాలి? నైట్ ఏదో దిల్ రాజు గారు ఆఫీస్లో కూర్చున్నారు, అతనితో మాట్లాడారు, సెటిల్మెంట్ అయిపోయింది, రేపు రిలీజ్ అవుతుంది అన్నారు. ప్రీమియర్ షో 5 o'clock నుంచి కూర్చున్నారు. ఈ కూర్చున్న పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేయలేకపోతున్నారు. ఇది ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ అనేది ఒక్కసారి దెబ్బతింటే ఎంటైర్ ఇండస్ట్రీ స్మాష్ అయిపోతుంది. నాకేం ప్రాబ్లం లే, సినిమా ఇవ్వకపోతే చెప్పాను కదా మీకు లాస్ట్ టైం, మీతో కూడా చెప్పా, అయితే గొడవ చేసేసుకుంటా, లేదంటే కళ్యాణోత్సవం చేసుకుంటా, లేదంటే డిస్మాంటిల్ చేసేది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అఖండ 2 వాస్తవంగా రిలీజ్ అయ్యి పండగ చేసుకునే ఒక తరుణం. అలాంటిది కట్టిన కటౌట్లు తీసేశారు, కట్టిన ఫ్లెక్సీలు తీసేశారు, తీసుకున్న టికెట్లు చించేసుకున్నారు. నిజంగా బాలయ్య బాబు గారు ఫ్యాన్సే కాదు, సినిమాని ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడు, ప్రతి అభిమాని కూడా ఒక అసహనం, ఒక బాధ, ఒక అసంతృప్తి. ఏంటి ఇంత పెద్ద హీరో సినిమా, సనాతన ధర్మం గురించి, ఈశ్వరుడు గొప్పతనం గురించి ఇంత గొప్పగా తీసిన సినిమా, టేబుల్ ప్రాఫిట్, టికెట్లు పెంచినా పర్లేదు ఈ సినిమాకి వెళ్ళి చూడాలి అనుకున్న ఎంతోమంది ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యి థియేటర్స్ దగ్గర గొడవలు చేయడం కూడా మనం చూసాం. కానీ ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, వీటి మీద కూలంకుషంగా కూర్చునే టైం కూడా లేదు. ప్రీమియర్ షో పడే ఒక గంట ముందు ట్విట్టర్లో నీట్గా ట్వీట్ చేసేసారు. చాలా సాఫ్ట్గానే పెట్టారు అనుకోండి 14 రీల్స్ వాళ్ళు, కానీ దీని వెనక ఏదో జరిగింది. ఇండస్ట్రీ కుట్ర పన్నింది. బాలీవుడ్ టాలీవుడ్ కలిసిపోయి బాలయ్య బాబు సినిమాకి కావాలని ఒక చిన్న జలకిద్దామని ఏదో కావాలని చేశారని కూడా రకరకాలుగా వినపడుతున్నాయి. బట్ ఎన్ని వినపడ్డప్పటికి కూడా ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ నష్టపోయారు, మిగతా ఎవరు నష్టపోరు. తర్వాత సినిమా హిట్ అవుతుంది, మంచి హిట్ అవుతుంది, ఎవరి డబ్బులు వాళ్ళకి వస్తాయి. కానీ ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఏం కావాలి, ముందే డబ్బులు వడ్డీలకు తెచ్చేసుకొని కట్టేసుకొని వాళ్ళ గోడ ఎవరికి చెప్పుకోవాలి. వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఒక డిస్ట్రిబ్యూటరు, ఒక ప్రొడ్యూసరు మనతో పాటు ఉన్నారు, నటి కుమార్ గారు. ఇండస్ట్రీలో ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ ముందుండి దాన్ని షార్ట్అవుట్ చేయటంలోనో లేకపోతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదాకా గట్టిగా మాట్లాడటం, అవతల వాళ్ళతో చేసే వ్యక్తులలో ఆయన కూడా ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. కానీ ఇలాంటి సినిమాకి ఇలా జరగకూడదు, కానీ జరిగింది. దురదృష్టకరం. 1,00,000 కారణాలు చెప్తున్నారు. ఏంటి ఇన్నర్ సైడ్ ఇండస్ట్రీ ఏం మాట్లాడుకుంటుంది? అవుట్ ఆఫ్ చాలా వచ్చేస్తున్నాయి కానీ బయటికి ఇంటర్నల్గా మనం మాట్లాడేది కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బయట సోషల్ మీడియాలో ఒక్కొక్కటి ఉంటాయి. నిన్న మార్నింగ్ రిలీజ్ అయిపోతుంది, క్లియరెన్స్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఏమీ జరగలేదు. అంటే నేనేమంటున్నానంటే, బాలయ్య బాబు అనే సినిమా హ్యాట్రిక్ అండ్ బోయపాటి బాలయ్య బాబు సినిమా బిఫోరే హిట్ అని, ఓపెనింగ్ రోజే హిట్ అనేది టాక్ వచ్చింది. సంసార్లోనే బిఫోర్ హిట్ అని టాక్. చాలా పెద్ద సినిమా అవుతుంది, సెన్సేషనల్ హిట్ అవుతుంది, ఈజ్ పాన్ ఇండియా. ఫస్ట్ టైం ఇస్ పాన్ ఇండియా బాలయ్య బాబు. అవును, ఫస్ట్ టైం ఇస్ పాన్ ఇండియా. అయితే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఎందుకంటే ఏరియాల వైజ్ దాకు మహారాజ్ కంటే డబల్ రేట్లు అమ్మారు. బాలయ్య బాబు చరిత్రలో పెద్ద బిగ్గెస్ట్ బిజినెస్ చేసి అమ్మిన సినిమాని ఎవరైనా రిలీజ్ ఆగిపోద్దని ఊహిస్తారా? నేను ఒక ఎగ్జిబ్యూటర్గా కూడా నేను డబ్బు ఇచ్చాను, నా థియేటర్లో సినిమా వేసాను. ఈ సినిమా ఆగుతుందని ఎవరైనా ఊహిస్తారా అనేది ఫస్ట్
ఒక షాకింగ్లో నుంచి ఎవరు ఎగ్జిబిటర్లు తేలుకోలేదు, ఉమ్, ఒక షాకింగ్ నుంచి అభిమానులు తేలుకోలేదు. టికెట్ 600 రూపాయలు పెట్టారు, ఓకే పర్లేదు, మాకు 600 రూపాయలు టికెట్ లైన్ కట్టి తీసుకున్నారు. ఓన్లీ ప్రీమియర్ వరకే కదా అది. ప్రీమియర్ వరకే. మార్నింగ్ నుంచి రీజనబుల్ రేటే పెట్టారు, 100 రూపాయలు పెంచారు అనుకుంటా. 200 రూపాయలు, 50 రూపాయలు పెంచారు, 200 రూపాయలు పెట్టారు. అది కూడా ఏమి ఇబ్బంది లేదు, రేట్లు కాడి ఇబ్బంది లేదు, రేట్లు కాడి కానీ ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేవండి. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా చూడాలి అని అభిమానులు, అది ఇప్పుడు కాదండి, ఇది ఎప్పటి నుంచో వాళ్ళు ఒక ఇది ఉంటుంది. ఈ సినిమా ఓపెనింగ్ రోజు మా బాలయ్య బాబు ఇలాగుంటాడు, మా బాలయ్య బాబు ఈశ్వరుడు గెటప్లు ఎలాగుంటాడు, త్రిశూలం గెటప్లు ఎలాగుంటాడు, ఆయన అరుపులు ఎలాగుంటాయి, ఆయన సాంగ్ ఎలాగుంటుంది, ఒక ఊహల్లో పెంచుకుంటాడు. మనం 9 నెలలు బిడ్డ అంటాం కదా, అలాగే సినిమాని అలా ప్రేమిస్తారండి. అలా ప్రేమించి సినిమా రిలీజ్ అప్పుడు పాలాభిషేకం, మొత్తం హోమాలు, పూజలు, మళ్ళా కటౌట్లు, మొత్తం టోటల్గా దండలు అన్నీ వేసి ఆల్ ఆఫ్ ది సడన్ టికెట్లు తీసుకొని లైన్ కట్టి టికెట్లు తీసుకున్న తర్వాత సినిమా గంట ముందు సింపుల్ థింగ్, మేము మా చేతుల్లో లేదు ప్రీమియర్ షో లేవని ఒక ఫీట్ చేసి వదిలేశారు, వదిలేశారు. అందరికీ క్షమాపణ చెప్తున్నాం. మనకి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అబ్జెప్సి సారీ అని చెప్పారు కదా, మన అలాగా 2 శుభ్రంగా ఆడాపేడా వాయించేసి సారీ అని చెప్పినట్టు పెట్టారు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఓకే, ఇది ప్రీమియర్ షో, కానీ హీరోకి డైరెక్టర్కి తెలియదు అంటారా? అంటే అప్పుడు దాకా మరి తెలుసా లేదా నాకు తెలియదు ఇంకా, ఎందుకంటే అప్పుడు దాకా తెలుసా లేదు సడన్ అంటే వాస్తవంగా నేను ఒక డిస్ట్రిబ్యూటరు, నేను ఒక ఎగ్జిబ్యూటరు, నేను డబ్బు ఇచ్చాను, నా తోటి వ్యక్తులు కూడా అందరూ డబ్బులు ఇచ్చారు విశాఖపట్నంలో. మాకు నిజంగా తెలుసుంటే మేము అదే రోజు డబ్బులు ఇచ్చాం. సినిమా 11 గంటలకి స్టే వచ్చింది, గ్రూపుల్లో వచ్చినా కూడా అడిగిన తర్వాత లేదు అది 14+ 14 రీల్స్ అది ఏముండదు, దానికి దీనికి సంబంధం లేదు అన్నారు. అదేంటి ఇక మన టైం బ్యాడ్ అది అంతే. అడిగారు, ఆ డౌట్ వచ్చినా కూడా మళ్ళీ ఆ డౌట్ వచ్చినా డబ్బులు అందరూ కొట్టారు, డబ్బులు ఆర్టీజీఎస్ చేశారు. ఎందుకు చేశారంటే ఆ సంస్థ మీద కొంచెం నమ్మకం. ఓకే, ఆ సంస్థ కూడా మంచి వాళ్ళు, ఇద్దరు కూడా రామచంటే గోపాల్ మంచి వ్యక్తులు, వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, మనం వాళ్ళని కూడా తప్పంటానికి లేదు. ఓకే, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఇక్కడ అంటే ఎస్టాబ్లిష్ చేయలేపారు, అంటే ఎలా చెయ్యాలి అనేది ఆలోచన వాళ్ళకి రాలేదు. పాత బాకీలు వీళ్ళ మీద పడ్డాయి. ఇవన్నీ హీరోస్ ఇంటర్నేషనల్ది ఇప్పుడు కాదు, 2011 అవార్డు వచ్చుండొచ్చు. అవార్డు వచ్చినప్పుడు మనం ఎవరినో నమ్మి మోసపోయారు. ఫ్రాంక్గా చెప్తున్నా, వీళ్ళు రిలీజ్ ఆపాలనో లేకపోతే రిలీజ్ ఆగిపోద్దనో ఆ దాంట్లో లేరు. సినిమా ఎవరైతే లీగల్గా ఒకరు గెలుస్తారో ఒకరు ఓడుతారు, ఎవరో ఒక లీగల్ ఇష్యూ వ్యక్తి చెప్పిన దాని మీద పూర్తిగా నమ్మేశారు. నమ్మేయడంతో అది 11:30కి స్టే వచ్చింది. ఈలోగా ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫైనాన్స్ ప్రాబ్లం అయినప్పుడు హీరో గారితో చర్చించారా, బోయపాటి గారితో చర్చించారా, సినిమా ఇండస్ట్రీ పెద్దలతో చర్చించారా అంటే ఎవరికి తెలియదు. నాకు ఉదయాన్నే ఒక పెద్ద మనుషులు మొత్తం ఛాంబర్ నుంచి కానీ కౌన్సిల్ నుంచి చాలా మంది మాట్లాడారు. 5:30 దాకా ఎవరికి రివీల్ చేయలేదంట. ఈవినింగ్ 5:30 దాకా. మీ అందరికి డౌట్ వచ్చింది, మార్నింగ్ 11 o'clock డౌట్ వచ్చింది. అయినా కూడా ఆ డౌట్ మనకి ప్రొడ్యూసర్ ఏం చెప్పాడు, నో ఆల్రెడీ అది క్లియర్ అయిపోతుంది, అది దానికోసం మీరు వరీ అవ్వద్దు, నెక్ టు నెక్ ఫైనాన్స్ ఉంది, మీ డబ్బులు పంపించేయండి అన్నాడు. అందరూ పంపించారు. ఎన్ని కోట్లు పంపారు అందరూ కలిసి? మొత్తం టోటల్గా ప్రపంచం అంతా ఎగ్జిబ్యూటర్స్ 100 నుంచి 115 కోట్లు పంపించారు. 115 కోట్లు 100 నుంచి. మీకు ఉదాహరణకు సింపుల్ లెక్క చెప్తాను, దాంట్లో అది కాదు కరెక్టా కాదో కరెక్షన్ చేసుకోమని, లేకపోతే వాళ్ళకి ఒక కౌంటర్ ఇచ్చుకోమని చెప్పండి. 10,94,00,000 వైజాగ్ నుంచి వచ్చింది, 5,30,00,000 5 కోట్లు దాటి ఈస్ట్ నుంచి వచ్చింది, వెస్ట్ నుంచి 5,50,00,000 అని ఆయన అంటున్నాడు, బ్యాంక్ అకౌంట్ చూపిస్తున్నాడు, 3 అంటున్నారు. వెస్ట్ కూడా కృష్ణా జిల్లా నుంచి 3 అంటున్నారు. గుంటూరు నుంచి 10 కోట్ల బాకీకి పాత బాకీ 5 ఉంది, 5 పంపించారు గుంటూరు నుంచి. 3.5 నెల్లూరు నుంచి. 24 కోట్లు సీడెడ్ శోభనం, ఆయనదే ఫైనాన్స్, కానీ ఎగ్జిబ్యూటర్ అయితే డబ్బు కలెక్ట్ చేశారు. బాలయ్యబాబు, పిఎస్ సురేందర్ను వీళ్ళంతా కలిపేది చేశారంట సినిమాది సీడెడ్. అది జిల్లాల వారిగా అది ఒక 24. నైజాం నుంచి 25. ఇప్పుడు నైజాం నుంచి 25,000 ప్రొడ్యూసర్కి ఇచ్చారా, ఫైనాన్సర్కి ఇచ్చారా అని పక్కన పెడితే, కర్ణాటక నుంచి 8, ఓవర్ సైజ్ నుంచి 13, నార్త్ ఇండియా నుంచి 10-15, ఇక తక్కువ చిల్లర 2 కోట్లేదు. ఇవన్నీ కలిపితే 100 నుంచి దాంట్లో సబ్జెక్టు కరెక్షన్ 1 కోటి అటు ఇటు ఉండొచ్చు. ఇది జరిగింది. ఈ పేమెంట్ ప్రొడ్యూసర్కి ఫైనాన్సర్కు అందింది. ఇది డబ్బు ఎవరిది? ఎగ్జిబ్యూటర్ది. ఈ ఎగ్జిబ్యూటర్ డబ్బు ఎవరికి ఇస్తాం? డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ ఎవరికి ఇస్తాడు? ప్రొడ్యూసర్ ఎవరికి ఇస్తాడు? ఫైనాన్సర్కి ఇస్తాడు. అది ఫైనాన్సర్కి ఇచ్చాడా ఎవరికి ఇచ్చారా అనేది ప్రశ్న. ఇప్పుడు
మనం ఎందుకు సినిమా ఇచ్చాం, డబ్బు ఎందుకు ఇచ్చాం? వడ్డీకి ఇవ్వలేదు, అప్పు ఇవ్వలేదు. మనం దేనికి ఇచ్చాం? సినిమా రిలీజ్ కోసం ఇచ్చాం. డిసెంబర్ 5 సినిమా రిలీజ్ బాలయ్య బాబుని చూసి, బోయపాటి గారిని చూసి, ఆ సినిమాని మనం వేయటానికి మా థియేటర్లో ఇంత షేర్ వస్తుంది కనుక ఇంత షేర్ కంటే మేము ఇంత మేము ముందే అడ్వాన్స్ ఇస్తాం. ఇది ఎప్పటి నుంచో పురాణం నుంచి వస్తుంది. మేము అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమా వచ్చిన కలెక్షన్ మేము చేసుకొని మళ్ళీ బయట నుంచి తెచ్చుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటాం. ప్రతి ఎగ్జిబిటర్ గొప్పడు కాదు, కోటేశ్వరుడు కాదు, సినిమా వేయాలని తపంతో క్యాంటీన్ వాడు వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ 3-4 రోజులు తెచ్చుకొని మళ్ళీ ఆ డబ్బు వచ్చిన తర్వాత రొటీన్ చేసుకుంటారు. రొటీన్ పొజిషన్ ఇది రొటీన్గా వస్తుంది. మరి ఆ ఎగ్జిబిటర్ ఏమవ్వాలి? రోజుకి ఎగ్జిబిటర్ ₹1,00,000 రెంట్. మీరెంత ఇచ్చారు? నేను చాలా కలిపి మీరంతా కలిపి మీ టీం చాలా ఇచ్చారు మీరు. అది డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చుకున్నాం కాబట్టి, అంటే మా ఎగ్జిబిటర్లు అందరూ కలిపి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చుకున్నాం. ఇప్పుడు మాకున్న ఎగ్జిబిటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్లు అంతా మేము ఎగ్జిబిటర్కి ఇచ్చుకున్నాం. అందుకని మేమేం ఎగ్జిబిటర్లు అందరూ కలిపి ఎవరికి ఇచ్చాం? డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాం. డిస్ట్రిబ్యూటర్ ఎవరికి ఇచ్చాడు? ప్రొడ్యూసర్కి ఇచ్చాడు. ఇప్పుడు మాకు సినిమా లేదు. ఇప్పుడు ఇదంతా ఒక 100 కోట్లు వచ్చిందండి. మీరు సినిమా డేట్ అనౌన్స్ చేయలేదు, ఓకే, సినిమా ఆగిపోయింది. అనువైన కారణాలు, అది ఎందుకు ఆగింది, దేనికి ఆగింది అని మాకు వద్దండి. ఆ సినిమా ఆగినప్పుడు మీరు అనౌన్స్ చేయలేనప్పుడు ఈ డబ్బుని మీరు వాపస్ కట్టాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకటి. రెండోది, మీరు డేట్ అనౌన్స్ చేయాలి. లేదు అంటే డేట్ అనౌన్స్ చేసి ఇదిగోటంటే 12, 24 లేకపోతే వచ్చే సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, ఇంకా 4 సంవత్సరాల ఈ డేట్లో నేను చేయగలను అనేటప్పుడు ఎగ్జిబిటర్లు డబ్బులు దేనికి ఇచ్చారు? మీకు వడ్డీకి ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బుని డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్కి క్లియర్ చేయాల్సిన బాధ్యత. కానీ నైట్ కూడా ఒక న్యూస్ వచ్చింది, రేపు రిలీజ్ అవ్వచ్చేమో, అవుతుంది అని కూడా ఒకటి వచ్చింది. మళ్ళీ తీరా చూస్తే మార్నింగ్ యాజ్ యూజువల్ గానే 12 అంటున్నారు, మళ్ళీ క్రిస్మస్ అంటున్నారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, నేను ఉదయాన్ని కూడా ఒక ఫీట్ చేసి కేసు వేసిన వ్యక్తి ఏమో లండన్ వెళ్ళిపోయాడు, కాంటాక్ట్ లేదు ఎవరికి. నేను ఇంకో మాట అంటానండి, ఇక్కడ అంతా ఇష్యూ సింపులే. ఇక్కడ టేబుల్ ప్రాఫిట్ వచ్చింది, మీ పాత బాకీలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. మనకి రామానాయుడు ల్యాబ్ నుంచి లెటర్ ఉందన్నారు, దాని ఫైనాన్సర్స్ అంతా ఉన్నాయి. అక్కడ క్లియర్ అయితే ఆటోమేటిక్గా సినిమా రిలీజ్ అవుద్ది. ఓకే, కోర్టు స్టే ఉంది. కోర్టు స్టే దాకా ఎందుకు తెచ్చుకున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. రెండోది, ఇక్కడ మీరు ఈ ప్రాబ్లం బాలయ్య బాబు గారితోనో, లోకేష్ బాబు గారితోనో, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఏదో ఒకటి చెప్పి సినిమా బిఫోర్ ఆగకుండానే చేస్తే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ అని బయట వాళ్ళు, మన ఇండస్ట్రీ ఎవరే కదా. కానీ గవర్నమెంట్ వాళ్ళతో పాటు నేను సినిమా చేశాను. గవర్నమెంట్ కూడా చేసేది ఏం లేదు కదా, మహా అయితే మాట సహాయం. నో లింగా సినిమా చేశాను వాళ్ళతో. వాళ్ళేమి ఇది కాదండి, వాళ్ళు కూడా దాని మీద ఇప్పుడు మాట్లాడితే దాన్ని కూడా మాట్లాడుకుంటే చేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎవరితో సినిమా చేయాలి రేపు చేస్తే? మన సినిమా ఇండస్ట్రీ నుంచే కదా చేయాలి వాళ్ళు. మన సినిమా ఇండస్ట్రీ ఇంటర్నేషనల్లో కదా, బయట వాళ్ళు కాదు కదా. ఇప్పుడు రాక్లేని వెంకటేష్ గారు వాళ్ళతో సినిమా చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఈరోజు ఇంటర్నేషనల్తో సినిమా చేశారు, ఇంక్లూడింగ్ నేను కూడా చేశాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, బిఫోర్ ప్లానింగ్ తప్పు మీది ఒకటి. రెండోది, ఎగ్జిబిటరు మీకు సినిమా ఇప్పుడు ఏమైంది, పోస్టర్లు వేస్తారు. మీరు అన్నట్టు రేపు వస్తుంది అంటే పోస్టర్ ఉంచుతారు, ఎల్లుండి వస్తుందంటే పోస్టర్ ఉంచుతారు. రోజుకి ₹1,00,000 మెయిన్ థియేటర్లు నష్టం వస్తే, బి క్లాసులు 30,000 నష్టం వస్తే, సి క్లాసులు 15,000 నష్టం వస్తాయి. ఇది ఎన్ని రోజులైనా పడాలి? డేట్ లేకుండా పోస్టర్లు ముయ్యలేము, ఇంకో సినిమా వేయలేము. ఈ టార్చర్ ఏంటి మాకు? మేము డబ్బు ఇచ్చింది ఒక నష్టం అయితే, సినిమా థియేటర్ మూసుకునేది 2,000 థియేటర్లు మూసుకొని కూర్చున్నారు ఇవాళ. ఇంకో సినిమా లేదు, ఆల్టర్నేటివ్ సినిమాలు లేవు. పోనీ ఏమైనా వేసుకోవాలి, ఏమైనా చేసుకోవాలంటే ఎవరికి ఈ పబ్లిసిటీ ముయ్యాలంటే మీరు డేట్ అనౌన్స్ చేయాలి. మీరు ఈ సినిమాని ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం, లేకపోతే ఇప్పుడు లేదు అని చెప్తే మీరు ఏదో ఒకటి తెలిస్తేనే కదా. ఇప్పుడు ఉదాహరణకి మీ భాషలో చెప్తానండి, మీరు 1 గంటగా నాకు ఉందని చెప్పారు, ఉందా లేదా అనేది మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను ఇంకొకటి ఆల్టర్నేట్ ఆలోచించుకునేది. మీరు ఉందా లేదా చెప్పకుండా ఇక్కడే కూర్చోబెడితే ఎలా నన్ను? అంటే మీ భాషలో నేను చెప్పిందంటే, మీరు ఏమీ చెప్పకుండా మా సినిమా థియేటర్ని అలా పెట్టుకొని కూర్చున్నారు. పోస్టర్లు పెట్టుకొని మేము కూర్చుంటే అందరూ అభిమానులు వచ్చి, సార్ సినిమా ఉందా, ఈ మ్యాట్నిక్ అవుద్దా, ఈ ఫస్ట్ షోకి అవుద్దా అంటే మేము సమాధానం ఎలా చెప్పాలి? 100% క్రేజ్ ఉంది. సినిమా మళ్ళీ ఈరోజు చెప్తున్నాను నేను, ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. బాలయ్య బాబు చరిత్రలోనే పెద్ద హిట్ సినిమా ఇది. బాలయ్య బాబు చరిత్రలో పెద్ద హిట్ సినిమా ఇది. ఇది మొత్తం 100 మంది చూస్తే 100 మంది కూడా సూపర్ హిట్ సినిమానే. అంటే అంత మంచి సినిమా, ఒక సనాతన ధర్మం కోసం ఒక సినిమా హైప్లో తీసుకొచ్చి చాలా బాగా చేసిన వ్యక్తి, బ్రహ్మాండంగా చేసే సినిమా. ఎందుకంటే ఇది మనం టెక్నీషియన్స్ ఉంటారు కదా, మేము ఇండస్ట్రీలో ఉన్నాం కదా, తెలుస్తాయి కదా. అయితే అలాంటి సినిమాను మనం పాడు చేయడం అనేది కరెక్ట్ కాదేమో. రెండోది, ఎందుకు బాలయ్య బాబు గారు ఇన్వాల్వ్ కావట్లేదు, ఎందుకు బోయపాటి గారు ఇన్వాల్వ్ కావట్లేదు? జరిగింది ఫస్ట్ డే జరిగింది, తప్పు జరిగింది, వాళ్ళతో నిర్మాతలతో పడిపోయినప్పుడు ఇండస్ట్రీలో వచ్చారు. ఇండస్ట్రీలో ఎవరో దిల్ రాజు గారు వాళ్ళ కావట్లేదు.
వాళ్ళ వల్ల అవ్వట్లేదు. నైట్ ఏదో దిల్ రాజు గారు ఆఫీస్ లో కూర్చున్నారు, అతనితో మాట్లాడారు, సెటిల్మెంట్ అయిపోయింది, రేపు రిలీజ్ అవుతుంది అన్నారు. నిన్న ఉదయం నుంచి కూర్చున్నారండి దిల్ రాజు గారి ఆఫీసులో. ఆ, ఇంకో సంస్థ, డిజిటల్ సంస్థ, ఆ, దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారు. మొన్న 5 గంటల నుంచి కూర్చున్నారు. మొన్న ఇది ప్రీమియర్ షో 5 o'clock నుంచి కూర్చున్నారు. 5 o'clock నుంచి నిన్న నైట్ దాకా కూర్చొని నైట్ మళ్ళీ 9 o'clock అనౌన్స్ చేశారు. ఏది లేదు సినిమా అని పేపర్ యాడ్ ఇచ్చారు. పేపర్ యాడ్ అనౌన్స్ చేశారు రేపు నీ సినిమా అని. అన్నీ అయిపోయి అందరూ రెడీగా ఉన్నారు. సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక షాక్, రేపు లేదు అయిపోయింది. అది అయిపోయిన తర్వాత రేపు లేదు అన్నదాన్ని పక్కన పెట్టేస్తే ఎప్పుడుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఓకే, అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, ఈ కూర్చున్న పెద్ద మనసు సెటిల్మెంట్ చేయలేకపోతున్నారు. డబ్బుతో కూడింది కదా. అదే అంటే సార్ దాదాపు 28 కోట్లు తీసుకుంటే 23 కోట్లు వడ్డీ దిగ్గజాల సినిమాలు, ఇంతకన్నా 100 కోట్ల డెఫిసిట్లో ఉన్న సినిమాలు మొత్తం టోటల్గా దాసనారాయణ గారు అవ్వచ్చు, సి కళ్యాణ్ అవ్వచ్చు, నటికుమార్ ఎన్నో రాత్రులు కూర్చొని చేసిన రోజులు ఉన్నాయి. రేషియో ప్రకారమే ఫైనాన్స్కి ఇచ్చారు. ఎన్ని సినిమాలు ఉన్నాయండి? ఇప్పుడు మీరు చెప్పే పేర్ల కన్నా ఇప్పుడు మరి గవర్నమెంట్ ఉందని మీరే అంటున్నారు, ఇంకా పెద్ద పేర్లు ఉన్నాయి. మరి ఎందుకు లేదా చెప్పండి, లేదా చెప్పండి. బాలబాబు సినిమాలు ఉన్నాయి, ఇంకో సినిమాలు ఉన్నాయి, ఇంకో సినిమా రేషియో ప్రకారం వాళ్ళ 100 కోట్ల మంది ఉంది. ఈ 100 కోట్లలో మన సినిమా ఇచ్చారు. సినిమా ఆగకూడదు, ఆగకుండా ఈ డబ్బు సర్దాలి, మీకు కొంత సర్దాలి. ఆ ప్లానింగ్ తోని కూర్చొని పెద్దలు కూర్చొని సెటిల్ చేయాలి. ఇప్పుడంతా ఇంగ్లీష్ టాకింగ్ ఎక్కువైపోయింది కదా, తెలుగు టాకింగ్ లేదు, ఇంగ్లీష్ టాకింగ్ ఎక్కువైపోయింది. మీరు కూర్చొని ఏం చేశారని అడుగుతున్నాను నేను. ఇప్పుడు సినిమాని అక్కడ అభిమానులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అభిమానులు థియేటర్ కాపలాలు కాస్తున్నారు. కొంతమంది అభిమానులు అయితే ఇంటికి కూడా వెళ్ళట్లేదు, అక్కడే కూర్చున్నారు. వాళ్ళకి ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు హీరో గారిని ఇవ్వాలి, బోయపాటి గారిని ఇవ్వాలి, వీళ్ళని ఇవ్వాలి. ఇప్పుడు ఒక్క మాట అండి, మీకు అభిమానం అంటే చాలా చులకనగా తెస్తున్నారేమో. అభిమానులు అంటే ఎలా ఉంటుందంటే ఒక కరుడుగట్టిన అభిమానులు. ఆ సినిమా చూడకుండా వెళ్ళమని కూర్చుంటారు అక్కడే. నేను ఒక ఎగ్జిబిటర్గా నాకు తెలుసు, మీకు పండక్కి బాలయ్యబాబు సినిమా వస్తుంటుంది, అక్కడే కూర్చుంటారు పిల్లలు వచ్చి. ఉదయం నుంచి కూర్చుంటారు, టికెట్ లేదు, టికెట్ దొరకదు, హెవీ రిటర్న్స్ ఉంటాయి సంక్రాంతి అప్పుడు. ఇక నాకు బాధ అనిపించి ఏం చేస్తాను, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది రోల్ అయినా సరే కుర్చీలు వేసి కూర్చోబెడతాను లోన. అంటే అంత పిచ్చి. ఇప్పుడు పల్లెటూరులో ఎలాగుంటుందంటే బీసీ సెంటర్లలో ఉంటుంది. బీసీ సెంటర్లో బాలయ్యబాబు అంటే ఒక ఇదండి, ఒక్కొక్కటి 3 రోజులు కదలట్లేదు. అప్పటి నుంచి ఇప్పుడు కదలట్లేదు, థియేటర్లోనే ఉన్నారు. ఉండి సినిమా అయిపోద్దండి, షో పడిపోద్దా అంటే ఎందుకు పడిపోద్దా అని అడుగుతున్నారంటే క్లారిటీ లేదు కదా. ఇప్పుడు పోస్టులు మూయట్లేదు, మేము పోస్టులు మూయట్లేదు, అనౌన్స్ చేయట్లేదు. ఏమైనా మ్యాట్నీ పడిపోద్దా, మ్యాట్నీకి ఇస్తారా టికెట్, ఫస్ట్ షోకి ఇస్తారా, సెకండ్ షోకి ఇస్తారని అడుగుతున్నారు. ఆ అభిమానులు ఆ ప్రేమని మనం ఏమని ఇచ్చుకోనగలం, ఆ ప్రేమని ఏమి ఇచ్చుకోనగలం అడుగుతున్నా. మన సినిమా ఆగింది అనేది మనం అనౌన్స్ చేసి ఏం చెప్పి దేనికనేది క్షమాపణ మీరు చెప్తున్నారు, క్షమాపణ కాదు. ఈ డేట్లో రాదు అంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు, ఈ డేట్లో రాదు అంటే ఎగ్జిబిట్లో రిలాక్స్ అవుతారు, ఈ డేట్లో రాదు అంటే ఈ డబ్బులు వాపస్ ఇస్తే ఇంకో సినిమాలు వాళ్ళు వేసుకొని ఆ తెచ్చిన అప్పులు కట్టుకుంటారు. ఇది ఎగ్జిబిటర్ వ్యవస్థ అనేది ఒక్కసారి దెబ్బతింటే ఎంటైర్ ఇండస్ట్రీ స్మాష్ అయిపోద్ది. ఎగ్జిబిటర్ డబ్బు ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్ సినిమా చేయలేడు, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేయలేడు. ఇస్ ద రొటీన్, ఇది చైన్ లింక్. ఇది మనం ఎగ్జిబిటర్ని కాపాడుకోవాలా, ఎగ్జిబిటర్ని నిలబెట్టుకోవాలా, ఎగ్జిబిటర్ నమ్మకం కలిగించుకోవాలా. ఎగ్జిబిటర్ మీద మళ్ళీ ఇంత పెద్ద సినిమానే జరిగింది కదా, రేపు ఉదయం సినిమాలు జరగవా అన్న అనుమానం రాకూడదు. కానీ మీరు ఒక మాట అన్నారు, చాలా పెద్ద పెద్ద సినిమాలే షార్ట్ అవుట్ చేసి రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మేము, అంటే దాసరి గారు పెద్ద పెద్ద వాళ్ళు. అలాంటిది మరి బాలయ్య బాబు అని మీరే అంటున్నారు, చంద్రబాబు అని మీరే అంటున్నారు, రేవంత్ రెడ్డి అంటున్నారు, లోకేష్ అంటున్నారు. ఓకే, అన్ని ఫ్యాక్టర్స్ ఆయనకి పాజిటివ్గానే ఉన్నాయి. కానీ గవర్నమెంట్స్ ఏం చేయలేం, ఎందుకంటే డబ్బుతో కూడుకుంది. మహా అయితే మాట సహాయం, ఎవరమైనా ఏమంటే రిలీజ్ చేయండి అండి చూసుకుంటారు. ఎవరైనా వెళ్ళి షూరిటీ సంతకం పెట్టడానికి కూడా 10 కోట్లు 15 కోట్లు అంటే ఆయన ఇష్టపడే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి పెడతారు. కానీ అన్ని 70-80 కోట్లు అంటే ఎవరికైనా పెద్ద విషయం అది లేదండి. అంటే బయట వినిపిస్తుంది. ఇంకొకటి ఇంత జరుగుతున్నా కానీ వాళ్ళిద్దరు సైలెంట్ గా ఉన్నారని కూడా మీరే అంటున్నారు. ఇది సినిమా గురించి జరుగుతున్న కుట్ర అంటారా, లేకపోతే బాలయ్య బాబు మీద జరుగుతున్న కుట్ర అంటారా? మరి నేను బాలయ్య బాబు మీద కుట్ర నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బయట నడుస్తుంది కాబట్టి అడుగుతున్నారు. లేదు అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి డబ్బు రావాల్సింది. వాళ్ళకి ఎప్పటి నుంచి అవార్డు అయ్యి ఉంది, వాళ్ళకి గొడవ నడుస్తుంది, వీళ్ళకి నడుస్తున్న గొడవని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, సమయం చూసి దెబ్బ కొట్టారు. అయితే వీళ్ళ దాంట్లో వీళ్ళ లీగల్ వీక్ అయింది, వీళ్ళ లీగల్ అచ్చాస్కి వెళ్ళిపోయారు. అంటే చాలా అతిగా నమ్మారు వీళ్ళు, అది నమ్మకూడదు. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే సార్, ఇది ఈజ్ ఎ బిగ్గెస్ట్ మూవీ, లైఫ్ అండ్ డెత్ మూవీ. అంటే హీరో గారు సినిమాని ఇలాగే మనం పెట్టి గేమ్ ఆడకూడదు, మనం కూర్చోబెట్టి మాట్లాడి ఎంతకో అంతకు సెటిల్మెంట్ చేసుకొని ఉంటే
ఎంతో కొంత కట్టి ఉంటే మనం బాగుండేది, లేకపోతే 20 రోజుల ముందే మీరు ప్రయోగించి ఉంటే బాగుండేది. రేపు రిలీజ్ అనగా ఈ రోజు మనం ఆర్గ్యుమెంట్ చేయడం అనేది తప్పు. ఆర్గ్యుమెంట్ చేయడం అంటే చాలా తప్పు. దాన్ని దాంట్లో దెబ్బతినేశారు ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో. ఒకటి ఇది మెయిన్. ఇది హీరోస్ ఇంటర్నేషనల్ కూడా తప్పు పట్టలేదు. హీరోస్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ బాలయ్యబాబుతో సినిమా తీశారు, పెద్ద సంస్థ. డిటెక్టివ్ సినిమా తీశారు వాళ్ళు, డిటెక్టివ్ పెద్ద సినిమా తీశారు వాళ్ళు. హీరోస్ ఇంటర్నేషనల్ చిన్నవాళ్ళు కాదు, అది ఆయనకి వాళ్ళకి కూడా ఒక బాండింగ్ ఉంది కదా, వాళ్ళకి బాలయ్యబాబుకి మంచి బాండింగ్ ఉంది. అయితే నాకు ఒక చిన్న బాధ అనిపించింది ఇక్కడ. హీరోస్ ఇంటర్నేషనల్ బాలయ్యబాబుతో బాండింగ్ ఉంది, మా ఇండస్ట్రీతో బాండింగ్ ఉంది. నాకు తెలిసి విశాఖపట్నంలో కూడా అప్పుడు 2014, 15, 16లో స్థలాలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఎవరు. అప్పుడు గవర్నమెంట్ కూడా వీళ్ళేదో కడతాను స్టూడియో అంటే కూడా ముందుకు వచ్చారు అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి మీరు ఒక మాట బాలయ్యబాబు చెవులో వేసి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే సార్ ఇదిగో మాకు డబ్బు రావాలి అంటే డబ్బు రావాలని అందరికీ తెలుసది. కనుక మేము ఈ విధంగా వెళ్తున్నాం, ఏమనుకోకండి, మీరు చేస్తే బాగుంటుంది, ఒక్క అడుగు ఉంటే బాగుండేమో అనేది ఒకటి. లాని మనం ఏం ప్రశ్నించలేము, వాళ్ళకి హక్కు ఉంది, లాకి వెళ్ళారు. యాజ్ పర్ లా ఏది చట్టం ఏం చెప్తే లా ఏం చెప్తే చెయ్యాలి. మనం న్యాయస్థానానికి ఎదిరించడానికి మనకేం లేదు. కానీ ఒక్క మాట, ఇంత పెద్ద సినిమా కదా, ఇంత ప్రెస్టీజియస్ మూవీ కదా, చెప్పుంటే బాగుంటుందేమో అనేది ఒక్క ఫీలింగ్. రెండోది, ప్రొడ్యూసర్స్ కూడా 10 రోజుల ముందే హీరోకి కూడా డైరెక్టర్కి కూడా ఇన్ఫామ్ చేసి ఇలా ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని షార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం ముందే చేస్తుంటే బాగుండేమో. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా సార్ నా 13 సంవత్సరాలు చిన్నాం, చిన్నప్పటి నుంచి మేము ఒకటి బిఫోర్ ప్లానింగ్ ఉంటుంది. బిఫోర్ ప్లానింగ్ సినిమా ఎలా రిలీజ్ అవ్వాలి, ఫైనాన్స్ ఎంత ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, అది సురేష్ బాబుకు కూడా తెలుసు. మరి సురేష్ బాబే మొత్తం టోటల్ ల్యాబ్ కూడా సురేష్ బాబుదే. మరి సురేష్ బాబు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదో అర్థం కాలేదు. అంటే సురేష్ బాబు ఇన్వాల్వ్ కాలేదంటే ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇచ్చిన ఫైనాన్స్ వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే అక్కడ టేబుల్ ప్రాఫిట్ కనబడుతుందిగా. ఇప్పుడు టేబుల్ ప్రాఫిట్ కనబడుతున్నప్పుడు ఏమనుకుంటారు, అప్పు కట్టేసి ఉంటారులే, కడతారులే అనుకుంటాం. అవును, ఇది అంటే అందరూ ఇంక్లూడింగ్ నేను. ఇప్పుడు ఏమంటాం, ఇంత పెద్ద సినిమా ఆగుతుందని మీకు ఊహ అనిపించిందా? మీకు అనిపించిందా? నాకు ఎందుకు అనిపించింది అంటే, బాలయ్యబాబు సినిమా ఆగాలి, ఆగిపోద్ది అన్న ఊహకు కూడా లేదు ఎవరికి. అలాంటిది ఒక షాక్, 5:30కు ఒక షాక్ కొడితే అసలు షాక్ నుంచి ఎవరు తేలుకోలేదు. మొత్తం టోటల్గా 9:30 షో టికెట్లు ఇచ్చారు, అన్నీ అయిపోయాయి, లైన్లు కట్టారు, ఫుల్స్ అయిపోయాయి. అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తే పోలీస్ బందోబస్తు పెట్టి రిటర్న్ డబ్బులు ఇచ్చారు అందరికీ. ఓకే, తెలంగాణ టికెట్లు ఓపెన్ అవ్వట్లేదు అంటే జీవో రాలేదు అనుకున్నామే తప్ప ఈ ప్రాబ్లం అని ఎవరికి తెలియదు. జీవో 6 గంటలకు వచ్చింది, కానీ అందుకే జీవో రాలేదు అనుకుంటున్నాం తప్ప, జీవో వల్ల అనుకుంటున్నాం తప్ప ఇది అనుకోవట్లేదు మేము. తీరమ్మ జీవో వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఓపెన్ అవ్వలేదు, అప్పుడు అసలు విషయం తెలుసు. కానీ ఏ ఉద్దేశం లేకపోతే ఎందుకు హీరోస్ ఇంటర్నేషనల్ అతను లండన్ వెళ్ళిపోవటం, ఇక్కడే ఉండి సమాధానం చెప్పటమో, లేకపోతే ఉంటే వాళ్ళకి ఏదో ఉంటుంది, ఇది వాళ్ళకి ఇక్కడ ఉంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది. స్మాల్ ఇష్యూ కదా వాళ్ళకి, వాళ్ళ కంపెనీకి ఇది ఒక స్మాల్ ఇష్యూ, చిన్న ఇష్యూ ఇది. అంటే చాలా చిన్న ఇష్యూ. నేనేమంటున్నానంటే, ఇలాంటి ఇష్యూస్ వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకోవాలి, చాలా సార్టేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇది ఎందుకు మనం చేయలేకపోయాం, ఇది ఎందుకు నిన్న చేయలేకపోయాం, ఈరోజు మనం ఇప్పటికొచ్చి డేట్ ఎందుకు అనౌన్స్ చేయలేకపోయాం అనేది డిస్కషన్. ఇండస్ట్రీ పెద్దలు మీరందరూ కూర్చొని కూడా ఏం చేయలేకపోయారు. అంటే ఇంత జరిగినా కూడా ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదంటే ఇంకా బాలయ్య బాబు కానీ బోయపాటి గారు కానీ ఇంటర్ఫియర్ అవ్వలేదు అనుకోవచ్చా? ఎవరు ఎంటర్ కాలేదు, ఓన్లీ పెద్దలే కూర్చున్నారు. దిల్ రాజు గారు, భరతభూషణ్ గారు, ప్రసన్న కుమార్ గారు, వీళ్ళే కూర్చున్నారు. ఏంటి సొల్యూషన్ ఏంటి మరి దీనికి? ఇంకా నిన్న కూర్చున్నారు 9:30 కూర్చున్నారు. రేపు ఏదో డిస్ట్రిబ్యూటర్లు అందరినీ రమ్మన్నారంట, అది కూర్చుంటాం మాట్లాడి మొత్తం దాన్ని ఏదో డేట్ ఏదో అనౌన్స్ చేద్దాం 12/24 అని అన్నారంట. 12/24 ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు నాకు డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి చెప్పాడు, మమ్మల్ని రమ్మంటున్నారు, రేపు 24 కానీ 12 కానీ మీరు అందరూ డిసైడ్ అయితే వేద్దాం అని అంటున్నారు అనేది వినికిడి. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. కానీ ఏది ఏమైనా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నట్టంటే, మీ ద్వారా నేను చెప్తుంది, షో ద్వారా చెప్తుందంటే, అభిమానుల్ని పాపం కాపలా కాసి అభిమానులు ఒత్తుల్లో కళ్ళు పెట్టుకుని అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఎగ్జిబ్యూటర్లకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, డిస్ట్రిబ్యూటర్లకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇండస్ట్రీకి కూడా రేపు రాబోయే తరానికి ఈ అపనమ్మకంతో రేపు ఇండస్ట్రీ చాలా దెబ్బతింటుంది. పెద్ద సినిమాలు దెబ్బతింటే, ఇంత పెద్ద సినిమా ఆగింది కాబట్టి అన్ని సినిమాలు ఇంకా ఆగుతాయేమో అన్న భయంతో ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే వ్యవస్థ నాశనం అయిపోతుంది, ఫైనాన్షియల్ వ్యవస్థ నాశనం అయిపోతుంది. చాలా దెబ్బలు తిన్నాము. దయచేసి మీరు దాని మీద ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి డేట్ అనౌన్స్ చేయండి, నమ్మకం కలిగించండి. అభిమానులకు ఒక డేట్ అనౌన్స్ చేసి, ఈ డేట్లో సినిమా రిలీజ్ అవుతుంది పక్కా అని అనౌన్స్ చేయాలి. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు
పెద్ద. మరి మొన్నటి నుంచి కూర్చున్నాడు, ఇప్పటికి వచ్చి ఆయన ఏమీ అనౌన్స్ చేయలేదు. ఓకే, మీరు అన్నట్టు ఇది ఫైనాన్షియల్ ఇష్యూ కాబట్టి మనం కూడా దీంట్లో ఎక్కువ వాళ్ళని అనుకోవచ్చు. డెఫినెట్గా ఉంటుంది సినిమా రీజన్. అదే అంటున్నా, ఏదో ఒకటి క్లారిటీ తీసుకొచ్చి ఓకే ఇది అవ్వదు, లేకపోతే చాలా ఎక్కువ ఫైనాన్స్ ఉంది, ఎందుకు ఉంటుంది ఇప్పుడు వీళ్ళ. కానీ ఈ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ ఎవరు కూడా బాలయ్య బాబు గారిని కలిసే ప్రయత్నమో లేకపోతే ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. రేపు అందరూ దిగిపోతారు ఇక్కడికి. ఇవాళ అవ్వకపోతే మొత్తం రేపు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇవాళ రేపు అందరూ దిగిపోతారు ఇక్కడ హైదరాబాద్. ఇప్పటికే అభిమానులు వాళ్ళంతా మొత్తం టోటల్గా అలరగా ఉంది, ఎక్కడికక్కడ మొత్తం టోటల్గా ఇబ్బందిగానే ఉంది. కనుక అది పెరగకూడదు, ఆ అపనమ్మకం పెరగకూడదు, ఆ అభిమానులు టెన్షన్ పెరగకూడదు, ఎగ్జిబిట్లో హైదరాబాద్ వచ్చే విధంగా తెచ్చుకోకూడదు. మనం ఏమంటున్నామంటే అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కదా, ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ మనిషి, ఆయన డెఫినెట్గా ఆయన అడిగే చనువు కొంతమందికి ఉంటుంది. బాలయ్య బాబుతో నాకు తెలిసి ఎవరు ఇప్పటికి వచ్చి కొంతమంది మాట్లాడుతున్నట్టున్నారు, ఒక 10 మంది 5 ఎవరు మాట్లాడలేనట్టున్నారు తెలిసి. అంటే ఇంకా ప్రొడ్యూసర్స్ పెద్దలు ఉన్నారు కదా, సినిమా పెద్దలు ఉన్నారు కదా, ఛాంబర్ పెద్దలు, వాళ్ళు చేస్తారు నాకు నమ్మకంతో ఉన్నారు. ఇవాళ అది మాత్రం కంపల్సరీ రేపటికి అందరూ వస్తారు. ఇవాళ డేట్ అనౌన్స్ చేయకపోతే కంపల్సరీ రేపు వస్తారు. ఒక ప్రళయం జరగబోతుంది, కంపల్సరీ వస్తారు. ఎందుకంటే ఇది 1 రూపాయి 2 రూపాయలు కాదు, అందరూ ప్రపంచంలో అందరూ కలిపి 100 కోట్లు అబో ఇచ్చారు. చాలా మంది, మీరు ఒక వ్యక్తి చెప్తున్నాడు ఇందాకలా, సార్ ఆ ప్రొడ్యూసర్కి 10 కోట్లు అందింది సార్ అని. రమ్మని ఎక్కడ కూర్చుంటాడు నాతో డెప్యూటీ చేయమని, నేను స్టేట్మెంట్లు ఇస్తాను. ఇప్పుడు తెలంగాణలో రూపాయి ఎగ్జిబిట్లో కలెక్ట్ చేయలేదా, రాయలసీమలో కలెక్ట్ చేయలేదా ఎగ్జిబిట్ల దగ్గర? నేను ఎగ్జిబిట్ల కోసమే మాట్లాడుతున్నా. నెల్లూరులో కలెక్ట్ చేయలేదా, గుంటూరులో ఎగ్జిబిట్లో కలెక్ట్ చేయలేదా, కృష్ణా జిల్లాలో కలెక్ట్ చేయలేదా, వెస్ట్ గోదావరిలో కలెక్ట్ చేయలేదా, ఈస్ట్ గోదావరిలో కలెక్ట్ చేయలేదా, కర్ణాటకలో కలెక్ట్ చేయలేదా? మొత్తం ఓవర్సీస్ అంతా జర్మనీ, యుఎస్, యూరోప్ మొత్తం అందరి దగ్గర డబ్బులు మొత్తం టోటల్గా ఎవరి కాదు అమ్మేసి ఆ డబ్బు తీసుకోలేదా? ఆ తీసుకునే కదా డబ్బు కట్టారు. కట్టలేదని ఎందుకంటారు? ఆ డబ్బు కాదా? యుఎస్ ఓవర్సీస్ ఒక్కరు కొన్నారు, ఆ ఒక్కరు 30 మందికి అమ్ముతారు, ఆ 30 మంది డబ్బులు కలెక్ట్ చేసి ఆ ఒక్కడు కడతాడు. ఉత్తరాంధ్ర ఒకరు కొంటారు, ఆ ఉత్తరాంధ్రలో మొత్తం 180 థియేటర్లు 150 థియేటర్లు డబ్బు కలెక్ట్ చేసి ఒకరు కడతారు. ఈస్ట్ గోదావరిలో మొత్తం అందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఆ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ కడతాడు. ఇది కూడా తెలీదా మనకి? మాకు ఎక్కడ అందే డబ్బులు అని అడుగుతారేంటి? అది కరెక్ట్ కాదు. అది కానీ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, ఈ మంత్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే సంక్రాంతి బదిలోకి అది కూడా రాబోతుందంటారా? తలుచుకోకపోతే ఏది ఉండదు, తలుచుకుంటే గంట, తలుచుకుంటే గంట అవుద్ది. ఎవరు తలుచుకోవాల్సింది? ఎవరు? పెద్దలు తలుచుకోవాలి. పెద్దలు అంటే ఇప్పుడు ఈ పెద్ద మనుషుల వాళ్ళు అవ్వలేదు, చాంబర్ పెద్ద మనుషులు అవ్వలేదు కాబట్టి బాలయ్యబాబు గారు ఎంటర్ అవ్వాలి, లేదా లోకేష్ గారు ఎంటర్ అవ్వాలి, లేదనుకుంటే మన బోయపాటి గారు ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు సినిమా పెద్దలు, ఎందుకంటే ఒకప్పుడు దాసనారాయణ గారు ఉండేవారు పాపం, ఆయన ఎంటర్ అవ్వాలని అడిగేవాళ్ళమి, ఆయన లేడు కనుక ఇప్పుడు సురేష్ బాబు వాళ్ళు ఏమీ కాదు, నేను అది కూడా చెప్తున్నాను మీకు. సో బాలయ్య బాబు ఎంటర్ అయితేనే సురేష్ బాబు గారు ల్యాబే దీనికి ప్రాబ్లం. ఎందుకు నేను అంటున్నానంటే, ఒక చనువు తీసుకొని ఇండస్ట్రీ వ్యక్తి మీరు ఇంత సినిమా ఆగడం అంటే ఎంత దాకా కరెక్ట్? అది సినిమా ఆగడం ఏంటి, ఏంటిది అది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇబ్బంది ఏంటి? ఫైనాన్సర్ కొత్తలా, ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి ఉన్న ఫైనాన్సర్లు ఎవరు కొత్త వాళ్ళు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఒప్పుకోరు, ఎందుకు యూగోలు పక్కన పెట్టరు, ఎందుకు రేషియో ప్రకారం తీసుకోరు? పాత డబ్బులు ఆయన కట్టుకుంటున్నా నాకు సంబంధం లేదంటే ఎలా? సినిమా ఇచ్చారు, డబ్బు ఇస్తప్పుడు మీకు తెలియదా అని అడుగుతున్నా. ఆ పాత బాకీలు ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి, యూఎస్ ఇంటర్నేషనల్ బాకీ ఉందని నెట్లో కొడితే వచ్చేస్తుంది, మీకు తెలియదా అని అడుగుతున్నా. మీరు ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ వచ్చింది, నాకు డబ్బు ఇచ్చి అంటే జరిగిన తప్పుని అందరూ సమర్థించుకోకూడదు. అర్థమవుతుంది. ఒక ఎగ్జిబ్యూటర్గా మీకే ఎంత బాధ అనిపిస్తే, చేసిన ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసిన డైరెక్టర్కి, కష్టపడిన హీరోకి ఎంత బాధ అనిపిస్తుందో ఆ అభిమానులకు చెప్పలేము. అభిమానులకు ఎంత బాధ అనిపిస్తుంది, హీరోకి ఎంత బాధ అనిపిస్తుంది. నేను ఒక ఎగ్జిబ్యూటర్ కాదండి, 2000 మంది ఎగ్జిబ్యూటర్లు ఈరోజు ఎంత బాధ అనిపిస్తుంది, బయటికి రాలేరు, చెప్పలేరు. అంటే నేను చాలామంది నాతో ఉదయం నుంచి ఒక 60-70 మంది మాట్లాడారు. ఏం అన్నా నువ్వే కరెక్ట్, నేను కరెక్ట్ కాదు, మీరెందుకు మాట్లాడని అడిగా. అన్నా మా మాట ఎవడేస్తాడని అడిగాడు. ఇప్పుడు మీరంటే మాట్లాడితే ఏదైనా చూపిస్తారు, మేము మాట్లాడితే మమ్మల్ని చూపించేవాళ్ళు ఎవరైనా అడిగారు. మేము రోడ్డు మీద పడతాం, 2వ రోజు సినిమా ఇవ్వరు మాకు. భయం గుప్పట్లో ఇండస్ట్రీ ఉంది. నాకేం ప్రాబ్లం లే,
సినిమా ఇవ్వకపోతే చెప్పాను కదా మీకు లాస్ట్ టైం మీతో కూడా చెప్పా, అయితే గొడవ చేసేసుకుంటా, లేదనుకుంటే కళ్యాణోత్సవం చేసుకుంటా, లేదంటే డిస్మాంటిల్ చేసేస్తా. నేను థియేటర్ మీద ఇండస్ట్రీ మీద నా కలమ్మ తల్లి నన్ను బతికిచ్చింది. కానీ ఈరోజు ఇండస్ట్రీ మీద నష్టాల్లో ఉన్నా కూడా నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ పేరు అలాగ ఉండిపోవాలి, ఇండస్ట్రీ పేరు అలా ఉండాలని ఉద్దేశమే తప్ప అంతకన్నా నాకు ఎక్కువ రాబడి వస్తుంది. నా ప్రాపర్టీ అమ్ముకుంటే 50 కోట్లు వస్తుంది, 70 కోట్లు వస్తుంది. అలాగే ప్రతి ఎగ్జిబిటర్కి 100 కోట్లు వస్తాయి. కానీ వాళ్ళ ఫాదర్ నుంచి ఉన్నాయి కాబట్టి సెంటిమెంట్ మీద ఉన్నారు తప్ప థియేటర్స్. అవును, వాస్తవంగా దాన్ని మనం క్యాష్ చేసుకోకూడదు. ఇంత రియల్ ఎస్టేట్ భూమి పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నడుపుతున్నారంటే ఊర్లలో, బీసీ సెంటర్స్, ఓన్లీ పేరు గురించి, ఆ పేరు కోసం. సో ఎనీహౌ ఇంత కష్టపడి ఇంతమంది ఇన్ని కోట్లు ఇచ్చారు, మీ బాధనైనా కానీ వాళ్ళు అర్థం చేసుకొని డెఫినెట్ గా బాలయ్య బాబు గారు ఒక్కరిది కాదు, అందరి బాధ. ఎందుకంటే ఎగ్జిబిటర్ అందరి బాధని నేను వ్యక్తపరుస్తున్నా. బయటికి చెప్పలేకపోవచ్చు నా మాటనే, వాళ్ళు కూడా అందరూ కూడా బాధపడుతుంది. ఎందుకంటే మీరు డేట్ చెప్తే పోస్టులు మూసి ఇంకో సినిమా వేసుకుంటాం, మీరు డేట్ చెప్తే మేము సినిమా పోస్టులు ఉంచుకుంటాం. టైం చెప్పకుండా మీరు ఆ పోస్టులు అలాగే ఉంచుకొని మా థియేటర్ మూసుకొని ఉంచడం వల్ల మేము రోజుకి ఎంత నష్టపోతున్నాం, డబ్బు ఇచ్చిన దానికి వడ్డీ ఎంత నష్టపోతున్నాం. మేము అన్నిటికీ ముందు వెనక రెండును మమ్మల్ని తంతుంటే ఎలా? మా పరిస్థితి థియేటర్ మూస్తే ఊళ్ళో థియేటర్ మూసేశారా అని అంటారు, అంటారు. ఏం చెయ్యాలి? పోస్టులు వేస్తే అభిమానులు వచ్చి మాకు ఎందుకు సినిమా ఇవ్వు అని అడుగుతారు. ఎందుకు సినిమా ఇవ్వు, నువ్వు పోస్టులు ఎందుకు వేసావు అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్పాలనేది ఎగ్జిబిటర్ బాధ. ఆ బాధను మీరు అందరూ కూర్చొని ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ డేట్ వేయాలి అనేది ఆలోచన. మీరు December 5 అని చెప్పారు, December 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది. మీరు ఎప్పుడు అనేది అనౌన్స్ చేయకుండా అభిమానులు అలా దాంట్లో పెట్టి మీరు ఎగ్జిబిటర్లు ఇలా పెట్టి మీరు ఈ విధంగా మాట్లాడుకోకుండా కూర్చోవడం కరెక్ట్ కాదేమో. దయచేసి అందరి బాధని అర్థం చేసుకోండి. సో సజావుగా సినిమా రిలీజ్ అవ్వాలని అందరం కోరుకుందాం. సో థ్యాంక్ యూ నట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.